లెక్క కాదు. ఇందాక చిట్టిబాబు గారు మాట్లాడుతూ వెరీ సాడ్ అన్నా, నాకు బాగా పరిచయం. కానీ ఆ పేరెంట్స్ ను ఎవరైతే మందలించిన విధానం ఏది ఉందో అన్న, మీరు మందలించిన విధానం నాకు అసలు నచ్చలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, మనం చూస్తున్నాం ఒక తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో చాలా పెద్ద ఎత్తున ఇది ప్రమోషన్ అవుతుంది. చాలా రాష్ట్రాల్లో చాలా హెవీ ప్రమోషన్ చేశాడు. సో 2 days బ్యాక్ అక్కడ మా పోలీస్ గ్రౌండ్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ చేశాడు. సమ్ లాక్స్ పీపుల్ వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఈ రోజున ఏ సినిమాకు లేని విధంగా 9:20 షోకే మనము ప్రీమియర్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జనరల్ గా ప్రీమియర్స్ మిడ్-నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది షో. ఏది డేట్ 12 తర్వాత ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం 9:20 షోకి ఇక్కడ పర్మిషన్ 9:30 షోకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దాని దృష్ట్యా ఆ పేరెంట్స్ సెకండ్ షో టైమే కదా, దాని దృష్ట్యా తీసుకొచ్చి ఉంటారు తప్ప అసలు 1 గంట ఆ ప్రాంతం ఎలా రావాలని మీరు అన్న విధానం నాకు చాలా బాధ కలిగించింది. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు తీసుకెళ్తావమ్మా నీ చిన్నపిల్లాడిని 10 ఏళ్ల పిల్లాడు అన్న మధ్యలో రాకు. నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలి. నువ్వు నన్ను రెఫర్ చేసి మాట్లాడుతున్నావు కదా, నన్ను రెఫర్ చేసి మాట్లాడుతున్నావు కదా, అందుకు అడుగుతున్నా. మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు పెద్దవాళ్ళు ఓపిక పట్టు, మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది మేడం మీరు చూడండి, ఆ 9:30 షో అయితే సాయంత్రం నుంచి అక్కడ చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ చేస్తున్నారు. సో గతంలో వాళ్ళు రామారావు గారి విషయాలు చెప్తుండు సార్, గాని రామారావు గారి విషయాలు ఈ లైటింగ్స్ ఓడింగ్స్ ఇంత హెవీ క్రౌడ్ తోని ఇంత పాములు పేల్చుకుంటూ పటాకులు పేల్చుకుంటూ చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ హెవీ క్రౌడ్ తోని థియేటర్ ముందట అది చాలా తక్కువ ప్లేస్. అక్కడ మా బవాచి పెయిన్ లోపల మన ప్రైమ్ టైం 9:30 టైంలో ఆఫీస్కి వెళ్లే టైము, అక్కడ రెస్టారెంట్లకు వెళ్లే టైము, అక్కడ 10 థియేటర్లు ఉన్నాయి క్రౌడ్ వచ్చే టైం లోపల. సో అంత పెద్ద హెవీ ప్రోగ్రామ్ చేస్తారు. వీళ్ళు ఎవరైనా కానీ 9:30 షో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత చూడాలని ఆతృత ఉంటది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ థియేటర్ వాళ్ళు ఉండే ప్లేస్ కి చాలా దగ్గర థియేటర్ లో ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు లక్కీలీ టికెట్లు దొరికినాయి. సో అక్కడ అనుకోకుండా హీరో వస్తాడు ముందు తెలియదు కదా, హీరో మొదటి నుంచి అనుకునే షో కాదు కదా ఇది. సో హీరో రావడం అనేది తను ఈ విషయాల్లో నేను మెయిన్ అక్యూజ్డ్ అల్లు అర్జున్ నేను పాయింట్అవుట్ చేస్తాను నేను. ఎందుకంటే దేశం మొత్తం తిరిగి వచ్చి ఇంత ఫ్యాన్ బేస్ ఉన్నది, మన రాష్ట్రంలో నీకు అంత ఫ్యాన్ బేస్ ఉన్నది. అది ఆర్టీసీ క్రాస్ రోడ్ చాలా హెవీ క్రౌడ్ ఉండే ప్లేస్ లోపల, అంత నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్న ప్లేస్ లోపల అక్కడికి రావడము, దాని ఒక ఊరేగింపు లెక్క, దాని పెక్క ఒక ఆడియో ఫంక్షన్ లెక్క అక్కడ ప్రోగ్రామ్ చేయడం అనేది అల్లు అర్జున్ కు బేసిక్ కామన్ సెన్స్ లేదా? అండ్ నటుడే కదా, ఈ ఫస్ట్ సినిమా ఏమన్నా నువ్వు నీ ప్రమోషన్ చేసుకోవడానికి రావడం. నువ్వు రేపు ఈ రోజు సినిమా రిలీజ్ అయితే నువ్వు పోవాల్సిన అవసరం ఏమున్నది? మార్నింగ్ షో ఏ హీరో అయినా కానీ మార్నింగ్ షోకి ఇక్కడ ఆర్టిస్ట్ నేను ఉండేది ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లోనే, ఇక మార్నింగ్ షోకి ఏ హీరో అయినా వస్తాడు, మార్నింగ్ 11 o'clock షోకి వస్తాడు. అది కూడా సినిమా స్టార్ట్ అయినాక ఒక 5-10 నిమిషాలకు వస్తాడు. నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? మీరు అల్లు అర్జున్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో చాలా హతి అబ్బా నాకు ఫ్యాన్స్ చేస్తా, ఫ్యాన్స్ అంతే పిచ్చి, నా ఫ్యాన్స్ ప్రేమిస్తున్నా, ఫ్యాన్స్ లవ్ చేస్తున్నా, ఫ్యాన్స్ లేకుండా లేను, అసలు వీళ్ళు ఫ్యాన్స్ అయినాక నేను హీరో అయినా, ఏమన్నా కామన్ సెన్స్ మాట్లాడుతుండా? ఒక బచ్చా పోరాడాడు మాట్లాడాడు మాట్లాడుతుండు. ఆయనకి ఇప్పుడు ఇంత పెద్ద స్టార్డమ్ వచ్చినాక అంత షో అప్ అవసరం ఉండేనా? ఇంట్లో కూర్చొని మొత్తం ఆర్గనైజ్ చేస్తూ కూర్చోలేదు. నువ్వు ఒక పిచ్చోన్ లెక్క చిన్న ఫ్యాన్ లెక్క వచ్చినావు. పేరెంట్స్ మీరు అంటారా చిట్టుబాబు గారు? పేరెంట్స్ ప్రేక్షకునికి ఒక పిచ్చి ఉంటది, హీరోని చూడాలనే పిచ్చి ఉంటది. ఏం పేరెంట్స్ పిచ్చి అయ్యా? 1 గంటకి పిల్లాడి తీసుకెళ్లే పిచ్చి ఉంటుందా? ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్స్ గా ఉంటుంది. ఏం తెలిసి మాట్లాడుతున్నావు? తెలిసి తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్నావు నువ్వు. ఏం తెలిసి మాట్లాడుతున్నావు? ఏ బుద్ధి ఉందా పవన్ అర్జున్ కి? కామన్ సెన్స్ ఉందా? బుద్ధి ఉందా? మాట్లాడతావు. ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? ఏం తెలిసి మాట్లాడుతావు? కామన్ సెన్స్ ఉందా అని అడుగుతున్నావు. ఏం భాష మాది? పిచ్చి భాష. ఏం మాట్లాడతావు? సోది ఏదో సోది మాట్లాడుతున్నావు. స్టాప్ యువర్ నాన్సెన్స్. You're talking something nonsense. You're talking nonsense. Don't have sense. ఈ రోజున ఒక అమ్మాయి చచ్చిపోతే కనీసం తెలియకుండా ఎలా తీసుకొస్తామని అంటావా?
నువ్వు రోషన్ గారు, పెట్టాల్సింది- please. ఊరుకోవయ్యా. మేడం, ఒక మాట అది చెప్పండి. irresponsibility of all. Irresponsibility of అందరి బాధ్యత ఉంది అక్కడ. రోషన్ గారు, అందరి ఓకే, తప్పు ఒక ఉంది. నిమిషం. ఊరిని పిచ్చివాడు వాగబాక. చిన్నపిల్లలు రావద్దని రోషన్ గారు, ఒక నిమిషం. Don't talk Backwards nonsense. చేయొద్దు. You're ఒక talking నిమిషం. something nonsense. ఒక నిమిషం. అర్థజ్ఞానం అజ్ఞానంతో చిట్టుబాబు గారు. మాట్లాడద్దు. రామారావు గారికి లేవు నీకు తెలుసా? కృష్ణ గారి సింహాసనానికి 144 సెక్షన్ Yes, next month కి లక్ష్మణ్ గారు ఏం తెలుసు ASF నీకు? నుంచి. 144 సెక్షన్ వేయాల్సి వచ్చింది కృష్ణ గారి సినిమాకి. అలాగే రామారావు సినిమాకి 144 సెక్షన్ వేయాల్సి వచ్చింది. ఏం తెలుసు మాట్లాడుతున్నాడు? వాళ్ళకి రోషన్ లేవు. గారు, ఓకే, మీ వర్షన్ అయింది కదా, ఒక ఆనాటి నుంచి నిమిషం. ఈనాటి దాకా ఉన్నాయ్యా. ఆనాటి దాకా ఈనాటి దాకా పేల్చడాలు అన్ని ఉన్నాయి. ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి. రైట్ రైట్ తెలియమో తెలుసు. రైట్ చిట్టుబాబు గారు, ఒక్క నిమిషం. ఏం తెలుసు నీకు? రోషన్ గారు. నువ్వు అవుట్ డేట్ అలా ఉన్నావు. ఇప్పుడు ఈ జనరేషన్ గురించి హలో నీకేం రోషన్ గారు, తెలుసు? ఎక్స్క్యూజ్ మీ. రోషన్ గారు, ప్లీజ్. జనరేషన్ గురించి నీకేం తెలుసు? లక్ష్మణ్ గారు ఏఎస్ఎఫ్ నుంచి ఉన్నారు. నమస్తే లక్ష్మణ్ గారు, మీ డిమాండ్ ఏంటి? అయ్యా, ఫ్రాన్స్ కి- రోషన్ గారు, ప్లీజ్ ఒకసారి. అసలు ఎవరికి లేరు ఫ్రాన్స్ ఎవరికి లేరు ప్రపంచంలో. ఇది ఒక్కడే రోషన్ గారు, మీ దగ్గర మళ్ళీ వస్తాను, ఒక నిమిషం ఆగండి. రోషన్ గారు, ఎందుకు ఇద్దరు ఆర్గ్యూ చేసుకోవడం డిబేట్ పెట్టలేదండి? మీరు ఎవరితో ఆర్గ్యూ చేస్తున్నారు? ఒక్క నిమిషం, మీ వర్షన్ చెప్పండి. కొడుకు చావు బతుక ఓకే, ఎస్ ఎస్, అందరూ బాధపడే విషయం. చిట్టుబాబు గారు, ఒకసారి నేను చెప్తాను. రోషన్ గారు. You're talking nonsense. You're talking You starting nonsense. లక్ష్మణ్ గారు. You don't have any sense.